శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి వేళ మనం 21వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. భగవానులు చెబుతూ ఉన్నారు, ప్రత్యుపకారము కొరకు గాని లేక ఫలమును ఉద్దేశించి గాని లేక మనఃక్లేశముతో అతి కష్టముతో గాని ఇవ్వబడు దానము రాజస దానమని చెప్పబడుచున్నది అంటూ ఉన్నాడు భగవానుడు. ప్రత్యుపకారము కోరి చేయు దానము ఉత్తమమైనది కాదని నుడువుచున్నారు. ప్రత్యుపకారం అభిలషించి చేయు దానము బజారులోని వ్యాపార విధానమే అవుతుంది. ఇచ్చి పుచ్చుకొను పద్ధతి అంత శ్రేష్టమైనది కాదు. అది రాజస దాన పద్ధతియే యగును. మరియు తనకేదియో మున్ముందు పరలోకాదులందు ఫలము కలుగునని ఆశించి చేయు దానము అనగా ఫలాపేక్షతో చేయు దానమును ఉత్తమమైనది కాదు. నిష్కామముగా భగవత్ ప్రీత్యర్థముగా చేయు దానమే మహోన్నతమైనది. కొందరు దానము చేయునప్పుడు అయ్యో ఈ వస్తువు పోచున్నదే అని మనస్సులో బాధపడుతుంది. మరి కొందరు ఇతరులు బలవంతము చే దానము చేయుచుందరు. అట్లు క్లేశముతో దానమసొంగుట ఉత్తమ పద్ధతి కాదు. అటువంటిది సత్ప్రయోజనమును కలుగజేయజాలదు. దానము చేయుట తన కర్తవ్యమని ధర్మమని భావించి ఐచ్ఛికముగా ఆనందముతో ఒకరికిచ్చుటయే సాత్విక దానము. తదితరము రాజస తామస దానములేయగును. కావున విజ్ఞుడు సాత్విక దానమునే అవలంబించవలెను అని ఇక్కడ మనకు తెలియబడుతున్నది. రాజస దానం ఎట్టిదంటే ప్రత్యుపకారము కొరకు గాని ఫలమును గోరి కాని మనస్సునందు బాధపడుచు గాని చేయబడు దానం రాజస దానం అని చెబుతూ ఉన్నది శాస్త్రం. భగవానుడు ఈ 3 రకములైనటువంటి దానములను నువ్వు చేసితే ఈ కోరికలతో రాజసిక ఫలితమే నీకు లభ్యమవుతుంది అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. మహాభారత సంగ్రామములో మనకు కర్ణుడు అవసరము, అర్జునుణ్ణి హతమార్చడానికి కర్ణుడు కావాలి అనే ఒక స్వార్థముతో అంగరాజ్యాన్ని ఇచ్చాడు కర్ణుడికి దుర్యోధనుడు. అది స్వార్థముతో ప్రతిఫలాపేక్షతో ఇచ్చినటువంటి దానం. నీ ప్రాణములను హరించి అర్జునుని ప్రాణములను కాపాడుటకు దేవేంద్రుడు వస్తూ ఉన్నాడు. కర్ణ, నీ కవచ కుండలములను దేవేంద్రునికి ఇచ్చావంటే నీ ప్రాణములు హరింపబడతాయి, నీవు బలహీనుడవుతావు అని సూర్య భగవానుడు కర్ణునికి చెప్పినప్పటికీ కూడా ఫలాపేక్ష లేనివాడై ఇంద్రుని దగ్గర నుంచి ఏమీ కూడా కోరకుండా ఇచ్చాడు కర్ణుడు. అది ఫలాపేక్ష లేనటువంటి దానం. బలిచక్రవర్తి కానీ ఇట్లాంటి వాళ్ళు చరిత్రలో ఏ ఫలాన్ని కాంక్షించకుండా చేసినటువంటి సాత్విక దానములు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా మనం చరిత్రని ఒకసారి పరిశీలించి శాస్త్రీయ ధర్మముగా నడుచుకోవడమే ఉత్తమోతి ఉత్తమం అని మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.